ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ వేసుకొని నేను వీడియో పెట్టినప్పుడు చాలామంది స్టిచ్చింగ్ వీడియో అడిగారనమాట. ఇట్లా పఫ్ స్లీవ్స్ అండ్ ఫ్రంట్ పార్ట్ అడిగారు. సో నేను ఇదైతే స్టిచ్చింగ్ వీడియో సేమ్ ఇదే ఇంకొక బ్లౌజ్ వేరే కలర్ స్టిచ్ చేసి నేను వీడియో పెడుతున్నాను. ఇదైతే జస్ట్ నేను మీకు షేప్ అర్థం అవడానికి ఇలా పెట్టుకొని కూడా చూపిస్తున్నాను. చాలా మందికి ఇట్లా ప్రిన్సెస్ కట్ కప్స్ లేకుండా కుదరదు. బట్ ఇదైతే నాకైతే ఈ మెజర్మెంట్స్ బాగా అనిపించింది. కప్స్ లేకుండానే నీట్గా అనిపించింది. అసలు అయితే దీనికి లైనింగ్ కూడా లేదు. ప్రిన్సెస్ కట్ నీట్ కుదరడానికి కుట్టేటప్పుడు కట్ చేసేటప్పుడు టిప్స్ కూడా నేను చెప్పాను. చేసిన మిస్టేక్ ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలో కూడా నేను చెప్పాను అనమాట. స్టిచ్ చేసేటప్పుడు చూపించాను చూడండి. నా సైజ్కి అయితే ఫ్యాబ్రిక్ ఎక్కువ పెడుతుంది, ఖర్చు ఎక్కువ పెట్టుకుంటాను అనమాట. ఇట్లా డబల్ ఫోల్డ్ చేయాలి. ఆల్రెడీ ఒక ఫోల్డ్ చేసి ఉంటే దాన్ని మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలన్నమాట. అంటే 4 లేయర్స్ వస్తాయి కదా. లెంత్ చూసుకుంటున్నాను అనమాట. ఇందులోనే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వచ్చేస్తాయి, అందుకనే 4 లేయర్స్ వచ్చాయి. నేను లెంత్ వచ్చేసి 15.5 ఖర్చు కోసం కూడా కలిపి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 7.5 పెడుతున్నాను. ఇది వచ్చేసి 38 to 40 ఆ మధ్యలో దానికి దగ్గరగా ఉన్న వాళ్ళు 7.5 అలా పెట్టుకోవచ్చు. ఇంకా చిన్న సైజ్ అయితే 7 అలా పెట్టుకోవచ్చు. అక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కూడా 7.5 అనమాట. 7.25 అయినా పెట్టుకోవచ్చు. 7.5 7.25 పెడితే ఖర్చు కొంచెం పోయిద్ది కదా కుట్లలో ఎలాగో. సో ఆర్మ్ డౌన్ ఇట్లా 7.5కి డౌన్ చేసుకొని ఇట్లా అక్కడ నుంచి ఒక గీత గీసి దానికి కర్వ్ గీస్తున్నాను అనమాట. బస్ట్ వచ్చేసి 40+2 అనమాట ఇంచెస్. ఖర్చు కోసం 2 ఇంచులు ఎక్స్ట్రా. ఎందుకంటే 38 సైజు. బ్యాక్ హై నెక్ కాబట్టి ఒక సైజ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ హై నెక్ కాబట్టి నేను ఒక 1 ఇంచ్ ఇట్లా కట్ చేసేస్తున్నాను. ఆ నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్ అనమాట. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను సపరేట్ చేసింది ఫస్ట్ బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నేను ఇట్లా కొంచెం ఒక 1 ఇంచ్ లోపలికి గీస్తున్నాను అనమాట. మనకి ఆమ్ హోల్ దగ్గర మనకి ముడతలు రాకుండా అలా ఉంటుంది. ఎక్కువ కట్ చేసుకుంటే తక్కువ ముడతలు వస్తాయి. అట్లని మరీ ఎక్కువ కూడా కట్ చేయకూడదు. ఫ్రంట్ నెక్ కోసం రౌండ్ ప్లస్ వి రెండు కలిపి నేను చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి డీప్ 7.5 7 అలా పెట్టుకుంటాను. వెడల్పు వచ్చేసి 4 ఉంటుంది. ఈ షోల్డర్స్ ఏం జారవు మనం 4 పెట్టినా, ఎందుకంటే బ్యాక్ హై నెక్ కాబట్టి. ఫ్రంట్ నెక్ డీప్ ఆపోజిట్ సైడ్లో ఇట్లా 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ హుక్ కాదు బ్యాక్ హుక్ కాబట్టి నేను ఓన్లీ 3.5 పెడుతున్నాను. అదే బ్యాక్ హుక్ ఫ్రంట్ హుక్ అయితే 3.75 పెట్టాలి. ఇప్పుడు బస్ట్ చూసుకుంటున్నాను. 11.5 నా బస్ట్ హైట్ అనమాట. మనం షోల్డర్ దగ్గర నుంచి బస్ట్ దగ్గరికి ఇట్లా మనం టేప్ పెడితే ఎంతవరకు మన హైట్ వస్తుందో బస్ట్ హైట్ అది 11.5కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అక్కడి నుంచే ఇట్లా సైడ్కి చూసుకోవాలన్నమాట. 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి ఒక సెంటర్ పాయింట్ వస్తుంది. అటు నుంచి వెడల్పు వచ్చేసి 4, పైన నుంచి బస్ట్ వచ్చేసి 11.5. ఈ రెండు కలిపి ఇట్లా ఒక పాయింట్. మనం ఆల్రెడీ 3.5 ఇంచెస్కి బాటంలో మార్క్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆ పాయింట్ నుంచి ఇట్లా బస్ట్ పాయింట్కి జాయింట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ 2 ఇంచెస్ బస్ట్ ఎక్కువ ఉంది అనుకోండి 2.5 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. తక్కువ బస్ట్ ఉన్న వాళ్ళైతే 1.5 2 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి మన ఆర్మ్ హోల్ దగ్గరికి ఇట్లా మార్కింగ్ చేసుకోవడమే. ఇది కొంచెం అటు ఇటు మనం జాగ్రత్తగా గీసుకొని మార్కింగ్ చేసుకోవడమే. ఇప్పుడు అయితే కుట్టేటప్పుడు నేను కట్ చేస్తాను. ఇదైతే బ్యాక్. ఇప్పుడు స్లీవ్స్ చూద్దాము. రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మిగిలింది ఇదే అనమాట. సో నేను హైట్ లెంత్ ఒకసారి చెక్ చేసుకొని నా లెంత్ 12 13 అలా పెట్టుకోవచ్చు. పఫ్ స్లీవ్ కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ ఉంటేనే బెటర్ అనమాట. ఇదైతే లూజ్ సరిపోలేదన్నమాట. అంటే ఇక్కడ బాటంలో సరిపోయింది, పైన ఆర్మ్ హోల్ దగ్గరికి మనం జాయింట్ చేస్తాం కదా అక్కడికి షార్టేజ్ వచ్చిందనమాట. నేనైతే జస్ట్ మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేనేం కట్ చేయట్లేదు, ఎందుకంటే ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా ఇది ఇట్లా సైడ్ జాయింట్ వేసి తర్వాత నేను కట్ చేస్తాను అనమాట. ఇలా సైడ్ జాయింట్ అయితే వేసేసాను. ఈ మోడల్ ఇది ఇంతకుముందు ఓల్డ్ మోడల్ అనమాట. ఇప్పుడు కూడా కొన్ని డ్రెస్సెస్కి బాగుంటుంది. సో నేను ఇప్పుడు ట్రై చేశాను. ఇదైతే సైడ్ జాయింట్ వేసేసాను కదా. ఈ స్లీవ్ నేను మీకు ఇప్పుడు ఎలా స్టిచ్ చేశానో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను అనమాట. ఆల్రెడీ ఒక స్లీవ్ కట్ చేసి కుట్టాను కదా. ఇప్పుడు అదే మార్కింగ్ ఒకసారి 2 ఇంచెస్కి ఇట్లా కరెక్ట్గా రెండు ఫోల్డ్ చేసేసి మిడిల్కి నేను ఒక 2 ఇంచెస్తో ఇట్లా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటున్నాను. హైట్ వచ్చేసి మొత్తం హైట్ ఏం కాదు. ఇప్పుడు నేను 3/4 అనమాట. అంటే 4 పార్ట్స్ ఉంటే 3 పార్ట్స్ వరకు స్టిచ్ చేస్తున్నాను. ఇంకో రిమైనింగ్ వదిలేస్తున్నాను. ఇప్పుడు మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం కదా. ఆ ఫోల్డింగ్ని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా బెండ్ చేసేసి దాని మీద ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మన చేయి దగ్గర వస్తుంది అనమాట, ఎల్బో దగ్గర. పైన అలాగే చూడండి పఫ్ మనం ఫ్రిల్స్ పెట్టేస్తే పఫ్లా వస్తుంది. నేనైతే చేతి కుట్ట అలా ఏం వేయట్లేదు, మిషన్ కుట్టే వేస్తున్నాను. ఇట్లా డబల్ ఫోల్డ్ చేసేసి బాటంలో కూడా ఇట్లా నేను ఈ మిషన్ స్టిచ్ వేసేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్ పార్ట్ మార్కింగ్ చేసుకుని అటు 4 ఇటు 4 మనకి ఫ్యాబ్రిక్ని బట్టి ఎన్ని ఫ్రిల్స్ కావాలంటే అన్ని ఫ్రిల్స్ వేసేసుకుంటే ఇట్లా పఫ్లా వస్తుంది అనమాట. ఇక్కడంతా నార్మల్ లెంత్ నార్మల్ లూజే ఉంటుంది. పైన పఫ్ వచ్చేసరికి ఇట్లా పఫ్ లాగా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్ పట్టి అనమాట. బ్యాక్ హై నెక్ కదా. సో నేనైతే బ్యాక్ నెక్ ఫస్ట్ నేను చూపిస్తున్నాను. ఇట్లా ఒక క్రాస్ పీస్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టి దాని మీద ఇట్లా క్రాస్ పీస్ పెట్టి స్టిచ్ చేసుకోవాలి.
తర్వాత ఇట్లా ఫ్యాబ్రిక్ మనకి బెండ్ అవ్వాలి కాబట్టి ఇట్లా మనం తిప్పినప్పుడు సో చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఎక్కడైతే బెండ్ ఎక్కువ అవసరమో అక్కడ చిన్న చిన్న కట్స్, మరీ ఎక్కువ పెట్టకూడదు. ఇప్పుడు ఆ క్రాస్ పీస్ని సైడ్కి ఇలా ఆనేస్తే ఇలా వస్తుంది కదా, దాని మీద ఆనగడానికి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. మొత్తం ఇట్లా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే ఎప్పుడు ఇలాగే వేస్తాను. చేతి కుట్టేసుకునే వాళ్ళు చేతి కుట్టేసుకోవచ్చు. నేనైతే ఇంకా మిషన్ స్టిచ్చే వేసేస్తాను ఇట్లా డబల్ ఫోల్డ్ చేసేసి. కొంతమంది మిషన్ కుట్టు కాకుండా చేతి కుట్టేసుకునే వాళ్ళు సింగిల్ ఫోల్డ్ చేసి కుట్టేసుకుని మిషన్ తోటి ఇదంతా ఇట్లా చేతి కుట్టేసేస్తారనమాట. సో ఇంక ఇదైతే నెక్ అయిపోయిందనమాట. ఇది నేను బ్యాక్ ఓపెన్ చేసి తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టీలు వేస్తాను. సేమ్ ఇలాగే ఫ్రంట్ నెక్ క్రాస్ పీస్ తీసుకొని స్టిచ్ చేసుకొని ఇట్లా రివర్స్ చేసి నేను మిషన్ స్టిచ్చే వేసేసాను. ఇప్పుడు ఇదైతే మనం ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అలాగా అదే మార్కింగ్ మీద నేను కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకొని నేనైతే లైనింగ్ ఏం వేయలేదు. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇదే దీనివల్లనే మనకి బ్లౌజ్ అంతా బాగా కుదరడం పోవడం అట్లా ఉంటుంది. ఇప్పుడు మనం ఇట్లా మార్కింగ్ చేసుకున్నాం కదా, అది అక్కడే ఉంచి ఇలా చేస్తే ఇక్కడ బాటంలో కొంచెం హెచ్చులు తగ్గులు వస్తుంది. కింద కరెక్ట్గా పెట్టి మనం చేస్తే ఆ పాయింట్ అనేది మిస్ అయిపోతుంది. సో కరెక్ట్గా ఆ పాయింట్ అలాగే ఉంచి మనం అక్కడ మార్కింగ్ ఇంకొక సైడ్ కూడా ఇట్లా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను, రెండు మిస్ అవ్వకుండా. ఆ మార్కింగ్స్ కరెక్ట్గా చూసుకొని ఇట్లా ఒకటేమో రైట్ సైడ్ ఉండాలి, ఇంకొక పీస్ ఏమో రాంగ్ సైడ్ ఉండాలి. ఇలా చూసుకొని నేను ఇక్కడ పిన్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా పిన్ పెట్టేస్తే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు కదలకుండా బాగుంటుంది. బిగినర్స్కి అయితే ఇట్లా పిన్స్ ఎక్కువ పెట్టుకుంటే మంచిది, పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఒక సైడ్ అయిపోయింది కదా, ఇట్లా ఇంకో సైడ్ కూడా నేను అట్లాగే పిన్స్ పెట్టేసుకుంటున్నాను. లైనింగ్ వేస్తే ఇంకా ఎక్కువ పిన్స్ అవసరం అనమాట. నేను లైనింగ్ వేయలేదు కాబట్టి జస్ట్ మెయిన్ పాయింట్ దగ్గర ఒక పిన్ పెట్టేసుకొని నేను ఇట్లా ఇంకా స్టిచ్ చేసేసుకుంటాను. మనం బస్ట్ పాయింట్ కరెక్ట్గా పెట్టుకుంటే ఇట్లా కొంచెం అయితే హెచ్చులు తగ్గులు వస్తుంది. ఇట్లా బాటమ్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేనైతే. ఇంకా మొత్తం నిదానంగా స్టిచ్ చేసుకుంటా. మన పిన్ దగ్గరికి పిన్ అలా ఉన్నా కూడా మిషన్ మీద స్టిచ్ పడుతుంది, ఏం కాదు. ఇట్లా మొత్తం అయిపోయిన తర్వాత ఏదైతే మనకి బస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఫ్యాబ్రిక్ బెండ్ అవ్వాలన్నమాట. ఎక్కువ కట్ పెట్టద్దు, జస్ట్ చిన్న కట్ అనమాట. డబల్ స్టిచ్ వేసుకుని తర్వాత చిన్న కట్ అలా పెట్టేసుకోండి. ఒక 2-3 కట్స్ పెట్టుకోండి. సెంటర్ దగ్గర అయితే ఎక్కువ పెట్టుకోండి. ఇట్లా కొంచెం పైన ఆర్మ్ హోల్ దగ్గర ఇలా కూడా హెచ్చు తగ్గు వస్తుంది. సో ఆ ఎక్సెస్ అయితే నేను కట్ చేసేస్తున్నాను. అలా కట్ చేస్తే ఏంటంటే షేప్ కూడా తక్కువ ఉగ్గులు వచ్చి నీట్గా ఉంటుంది. ఇంకొక సైడ్ కూడా బస్ట్ పాయింట్ దగ్గర నేను ఇట్లా పెట్టేసి ఇలా చూసుకొని ఇట్లా ఇదైతే ఆర్మ్ డౌన్ దగ్గర ఆర్మ్ హోల్ ఉంటుంది కదా, అక్కడ నుంచి నేను స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ కొంచెం హెచ్చులు తగ్గులు ఆ ఎక్సెస్ అంతా మనం కట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. సో ఇలా చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నాకైతే ఈ మెజర్మెంట్స్ ఇలా పర్ఫెక్ట్గా కుదిరింది. ఇప్పుడైతే షేప్ పట్టి ఇదైతే మ్యాండేటరీ కాదు, నేను జస్ట్ ఊరికే సపోర్ట్ కోసం వేసుకుంటాను, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది. ఎందుకంటే లైనింగ్ నేను వేయలేదు కాబట్టి, లైనింగ్ వేస్తే అక్కర్లేదు, లైనింగ్ వేయలేదు కాబట్టి నేను ఇట్లా కట్ చేసుకుంటున్నాను. నార్మల్ బ్లౌజ్కి షేప్ పట్టి ఉంటుంది కదా, ఆ షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి జస్ట్ ఇట్లా షేప్ పట్టి కట్ చేసుకొని ఇలా నేను వేరే ఫ్యాబ్రిక్ వేసాను అనమాట. లెహెంగాకు యూజ్ చేద్దామని చెప్పేసి బయటికి కనిపించేలాగా ఇట్లా డిజైన్ ఫ్యాబ్రిక్ వేసాను. లేదంటే సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ వేసేసుకోవచ్చు. సేమ్ ఇదే పట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకొని ఇట్లా బాటంలో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి, పైన 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. మనకి బక్రం కంటే కొంచెం ఎక్కువ. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అది రాంగ్ సైడ్ పెట్టాలి. ఈ ఫ్యాబ్రిక్ మనం ఏదైతే కట్ చేసుకున్నామో అది కూడా రాంగ్ సైడే. రెండు రాంగ్ సైడ్ పెట్టి ఒక స్ట్రైట్ స్టిచ్ వేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా మిడిల్ పార్ట్ ఇలా చూసుకొని మనం కట్ చేసుకున్న షేప్ పట్టి ఉంది కదా, అది కూడా ఒకసారి మిడిల్ పార్ట్ రెండు ఇట్లా మార్కింగ్ చేసుకొని బస్ట్ మెయిన్ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మిడిల్ వచ్చేలాగా చూసుకొని ఇది కూడా మిడిల్ చెక్ చేసుకొని స్ట్రైట్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా చేస్తే ఈ రైట్ సైడ్ కరెక్ట్ పైకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, బక్రం ఉంది కదా, ఇది ఇట్లా మనం ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ప్రింటెడ్ ఫ్యాబ్రిక్, అది దాని మీద ఏదైతే 2 జాయింట్ స్టిచ్ చేసామో ఆ స్టిచ్ మీద దగ్గరికి పక్కకు వచ్చేలాగా ఈ బక్రం ఉంది కదా, అది ఇలా పెట్టి దాన్ని ఇలా పక్కకని స్టిచ్ చేయాలన్నమాట. మామూలుగా మనం ఇట్లా రివర్స్ చేసి నెక్కి మనకి నెక్ పట్టి ఇలా వేస్తాం కదా, సేమ్ అలాగే. అయితే ఇప్పుడు ఈ స్టిచ్ అనేది కొంచెం బక్రం మీద పడేలాగా చూసుకోవాలి, మనకి కొంచెం స్ట్రాంగ్ ఉండడం కోసం అనమాట. చూసారా, ఇప్పుడు బక్రం మీద నేను వేసాను కదా, ఇట్లా అని బక్రం ఇలా లాగితే రాదనమాట. ఎందుకంటే వాష్ చేసినప్పుడు ఇట్లా ముద్దలాగా అవ్వకుండా ఉంటుంది ఇలా మనం స్టిచ్ చేయడం వల్ల. సో ఇప్పుడు ఇది ఇట్లా రైట్ సైడ్ కనేస్తే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ మీద, ఇది కూడా రైట్ సైడ్కి వచ్చేసిద్ది అనమాట. ఇప్పుడు ఏదైతే కార్నర్ ఉంది కదా, ఆ కార్నర్లో 2 ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఒక 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అదంతా ఇలా లోపలికి వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. నేను షేప్ పట్టి కట్ చేశాను కదా, షేప్ మనకి ఎక్కడంటే ఇప్పుడు ఫస్ట్ మనకి బాటంలో ఒక 3 ఇంచెస్
ఏం కాదనమాట. ఇలా లోపల కట్స్ పెట్టుకోవాలి మనము. నాకైతే ఇది కొంచెం ఉగ్గులు వచ్చినట్టు అనిపించింది. సో నేను ఏం చేశానంటే అక్కడ నుంచి ఇక్కడ నేను ఇంకా కొంచెం లోతుకి గీసాను అనమాట. ఎక్కువ హైట్ ఉండడం వల్ల మనకి ప్రిన్సెస్ కట్ ఉంది కదా, నార్మల్ క్రాప్ టాప్ అయితే ఇట్లా రాదు. సో ప్రిన్సెస్ కట్ కాబట్టి పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం నేను ఇంకా లోతుకి కట్ చేసేస్తున్నాను అనమాట. ఈ క్రాస్ అనేది అంటే ఒక 2 ఇంచెసే ఉండేలాగా బక్రమ్ పెట్టాను అనమాట. అది మ్యాండేటరీ కాదు, నేను లైనింగ్ వేయలేదు కాబట్టి ఇదంతా నేను చేస్తున్నాను. మిడిల్లో 3.5, ఈ మధ్యలో వచ్చేసి 2 ఇంచెస్ ఉండేలాగా, మళ్ళీ సైడ్ 2.5 అలా చూసుకొని ఇప్పుడు నేనైతే ఇంకా బక్రమ్ లోపలికి ఇట్లా ఫ్యాబ్రిక్ అనుకుంటూ నేను స్టిచ్ చేసేస్తాను అనమాట. ఇదైతే షేప్ బాగానే ఉంటుంది, నీట్గానే ఉంటుంది. సపోర్ట్ కోసం లైనింగ్ లేని వాటి కోసం ప్రిన్సెస్ కట్ ఇలా చేయొచ్చు. నేనైతే జస్ట్ మీకు వీడియోకి చూపిద్దామని చెప్పేసి నేను లైనింగ్ లేకుండా స్టిచ్ చేసేస్తున్నాను. మిడిల్ నుంచి స్టార్ట్ చేసి అటు 2 సైడ్స్ సపరేట్గా వేసాను అనమాట. కొంచెం నీట్గా వస్తుంది, అంటే మనకి ఏదైనా ఎక్సెస్ ఉన్నా ఉగ్గులు ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నేను కట్ చేసి ఓపెన్ చేశాను. ఇప్పుడు కాజా పట్టి హుక్స్ పట్టి వేసేయడమే. ఇదైతే ఫస్ట్ నేను కాజా పట్టీలు వేస్తున్నాను, అదే హుక్స్ పట్టి వేస్తున్నాను సారీ. ఏదైతే ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయో ఫ్రంట్ పార్ట్ స్లీవ్స్ అన్నీ అయితే నేను చూపించాను అనమాట. రిమైనింగ్ అంతా ఇంకా మనం షోల్డర్స్ జాయింట్ చేసి స్లీవ్స్ జాయింట్ చేసేయడమే. ఫ్రంట్ ఇంకా సైడ్స్ అంతా జాయింట్ చేసి హుక్స్ అలా వేసేసుకోవడమే. అదంతా నేనైతే ఏం చూపించట్లేదు, కానీ జస్ట్ ఏదైతే బేసిక్స్ ఇంపార్టెంట్ మెయిన్ ఉందో బ్లౌజ్ కుదరడానికి పర్ఫెక్ట్గా అవి మాత్రమే నేను చూపించాను అనమాట. ఇంకోసారి నెక్స్ట్ టైం లైనింగ్ వేసి స్టిచ్ చేసేటప్పుడు అది కూడా నేను వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇది ఫ్రంట్ ఫిట్టింగ్ ఎలా ఉంటుంది అనేది నేను స్టార్టింగ్లో నేను మీకు చూపించాను కదా, మెరూన్ కలర్ బ్లౌజ్ పెట్టుకొని సేమ్ అలాగే ఉంటుంది అనమాట. బస్ట్ హైట్ని బట్టి మన లూజ్ని బట్టే ఉంటుంది. ఇంకా మెజర్మెంట్స్ బాటంలో అయితే ఆల్మోస్ట్ అందరికీ సేమ్ అనమాట. ఈ టైప్ అయితే బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు బ్లౌజ్. నేనైతే ఫస్ట్ బిగినర్స్ ఒకవేళ ట్రై చేస్తే లైనింగ్ లేకుండా ట్రై చేయండి, తర్వాత నెక్స్ట్ టైం లైనింగ్ వేసి ట్రై చేయండి. నేను కాజాలు ఉంటాయి కదా, ఇట్లా మనం చేతితో కుట్టకుండా నేను మిషన్తోనే వేసేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్నిటికీ నేను ఇట్లా మిషన్ కుట్టే ఎక్కువ యూజ్ చేస్తాను, చేతి పని ఇలాంటివి పెట్టుకుని. కాజాలు ఇలా మిషన్తో వేస్తే లైఫ్ తక్కువ ఉంటుంది, చేతితో కుట్టినవి లైఫ్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఆన్సర్ చేస్తా. బాయ్.